జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. భాగవతం చదువుతున్నాం అనుకోండి, దశమస్కంధంతో మొదలు పెట్టాలి. దశమస్కంధం చదివి ఏకాదశ ద్వాదశ స్కంధాలు చదివి మళ్ళీ ప్రథమ స్కంధం నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి తెలియకుండానే దశమస్కంధం పారాయణ అవుతుంది. శ్రీరామాయణం చదవడం మొదలుపెట్టామనుకోండి, ముందు సుందరకాండ చదవాలి. చదివి తర్వాత మిగిలిన కాండలు చదివి బాలకాండ మించి వెళ్ళాలి. అంటే ఏ కాండ పారాయణ జరగాలో ఆ కాండతోటి చదవడం ప్రారంభం చేస్తారు ఆర్షగ్రంథాల్ని. మీరు సుందరకాండలో గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి అంటే, అసలు సీతాపహరణం చేసి లంకాపట్టణంలో సీతమ్మని బంధీకృతురాల్ని చేసినటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతున్నటువంటి లంకలో ఉండేటటువంటి రాక్షసుల యొక్క అవగుణములను గురించి మనసులో ఊహ చేయడానికి ఒక అవగాహన ఉంటుంది. కానీ అసలు లంకాపట్టణం ఎలా ఉంటుంది? దాని పేరు కాంచన లంక. ఆ లంక రాక్షసుల చేత పరిపాలింపబడుతూ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ లేకుండా అవ్యవస్థతో ఉంటుందా, లేకపోతే చాలా సుందరంగా ఉంటుందా అనేటటువంటి విషయం మీద నిజానికి కావ్యం చదివేటప్పుడు నిర్దిష్టంగా అవగాహన కలిగే అవకాశం ఉండదు. కానీ మహర్షి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని లంకాపట్టణంలోకి హనుమ వెళ్ళడానికి ప్రారంభంలోని, అంటే చదివేటటువంటి వ్యక్తి హనుమతో పాటుగా లంకలోకి ప్రవేశించకముందే లంక ఎలా ఉంటుందో చెప్తున్నారు. ససాగరం దానవపన్నగాయుతం. ఆ సముద్రాన్ని దాటడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే అందులో రెండు భయంకరమైన ప్రాణులు ఉంటాయి. ఒకటి భయంకరమైనటువంటి సర్పములు, రెండవది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది. ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం. అందులో వచ్చేటటువంటి తరంగములు పరమ భయంకరంగా వస్తుంటాయి. ఆ తరంగముల యొక్క ఘోష చాలు భయపడడానికి. అంత పెద్ద పెద్ద తరంగములతో ఉంటుంది. దాన్ని బలము చేత విక్రమము చేత ఆయన దాటి ఆవలి వైపుకి వెళ్ళారు. బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివా. ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి వడ్డికి వచ్చి దిగినటువంటి హనుమ తతస్సలంబస్స గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే. ఆ లంబపర్వత శిఖరం మీద దిగి అక్కడి నుంచి లంకాపట్టణాన్ని మొట్టమొదట చూశారు. ఎందుకంటే ఉత్కంఠ అని ఒకటి ఉంటుంది, అందులో ఉంది సీతమ్మ. ఆ సీతమ్మ ఎక్కడ ఉంటుంది ఆ పట్టణంలో? అసలు ఆ పట్టణం యొక్క ఆను పాను ఏమిటి? అది ఎలా రక్షింపబడుతూ ఉంటుంది? అది ఎలా ఉంది? అందుకని ఉత్తర క్షణం ఆయన దృష్టి దేని మీదకి వెళ్ళింది అంటే లంక వంక చూశారు. ఆ లంబపర్వత శిఖరం నుంచి కూర్చుని చూస్తున్నారు. త్రికూటము అనేటటువంటి పర్వత శిఖరం మధ్యలో ఆకాశంలో వ్రేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది లంక. అంత గొప్పగా చెక్కాడు దాన్ని విశ్వకర్మ. దాన్ని చూడగానే ఆయన మనసులో ఏ ఊహ కలిగిందో దాన్ని వాల్మీకి మహర్షి అందిస్తున్నారు. ఎందుకనంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఒకసారి ఆచమనీయం తీసుకుని వచ్చి కూర్చుని శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తే కేవలముగా జరిగిన కథే కాదు, ఆ కథ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులలో పొందినటువంటి భావనలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఎందుకంటే ఏదో జరిగిపోయిన కథ రచించారనుకోండి, ఆయా క్లిష్టమైన సన్నివేశాల్లో ఆ వ్యక్తుల మనసులలో ఏ పవిత్రత చెడకుండా భావనలు అలాగే ఉన్నాయా అన్నది అత్యంత ప్రధానమైన విషయం. అందున సీతమ్మ విషయంలో, హనుమ విషయంలో, రామచంద్రమూర్తి విషయంలో ఆయన ఏకపత్ని వ్రతం తెలియాలి, ఆవిడ పాతివ్రత్యం తెలియాలి. అంటే మనసులో కూడా అన్యభావన కలగని వాళ్ళేనా? ఇది తెలియాలి అంటే వాళ్ళ మనసులలో ఏ సందర్భాల్లో ఏ భావనలు పొందారో కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ద్వారా అనుగ్రహించారు. అందుకే లోకంలో చూడండి అనేక రామాయణాలు ఉంటాయి. అన్ని రామాయణాలు ఎందుకు వచ్చాయంటే రామాయణ రచన చేసి తరించడానికి రామాయణం రాశారు. కానీ అసలు యథార్థంగా జరిగినది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రమాణం. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షికి వరం ఉంది. అందుకే
ఈ వాంగ్మయానికి అంతటికీ సూర్యచంద్రులుగా చెప్పబడతారు వ్యాసుడు, వాల్మీకి. చంద్రవంశాన్ని వ్యాసుడు వర్ణిస్తే సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు. ఇద్దరూ కూడా ధర్మ ప్రతిపాదనే చేశారు. ఇందులో వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలను బ్రహ్మగారి వరంచేత తెలుసుకోగలిగినటువంటి సమర్థతను పొందినవారు. అందుకని దదర్శలంకాం అమరావతీమివా, హనుమకి లంక ఎలా కనపడిందో చెప్తున్నారు. హనుమకి లంక ఎలా కనపడిందో చెప్పడానికి ఏదో ఇలా చూసి అబ్బా చాలా బాగుంది అని ఒక ఉపమానం వేసేయడానికి ఆయన ఏం అసమర్థుడు కాడు, ఆయన విషయాలు తెలియనివాడు కాడు, ప్రాజ్ఞుడు కానివాడు కాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, సూర్యభగవానుడి యొక్క శిష్యుడు, గొప్ప బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు, అందరూ దేవతల చేత వరములను పొందినటువంటి వాడు. అటువంటి వారు ఒక విషయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటే రెండు విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకటి, అసలు లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనసులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.